తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. అదెక్కడంటే కాంగ్రెస్ లో ప్రధానమైన విభాగం యువజన కాంగ్రెస్. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా నాయకులుగా ఎదుగుతారు. ఇందులో మొదటిది ఎన్ఎస్యుఐ. ఇది కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం. దీనికి బల్మూరు వెంకట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సేవలకు గాను ఇటీవలే ఎమ్మెల్సీ పదవి లభించింది. కాంగ్రెస్ లో యువజన కాంగ్రెస్ ప్రధానమైన విభాగం. ప్రస్తుత అధ్యక్షుడు శివసేన రెడ్డి పదవీకాలం ముగియటంతో రాజీనామా చేశారు. ఆయనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమించింది. శివసేన రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఈ పదవి ఇవ్వాలని కోరారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సురభి ద్వివేది, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు విడుదల చేశారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణను 5 జోన్లుగా విభజించి ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులందరూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణాలలో ఒకటి యువజన కాంగ్రెస్ చేసిన పోరాటాలు అన్నారు. అనేక మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలను గత బారాస ప్రభుత్వం జైలు పాలు చేసిందన్నారు. కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి విజయానికి యువజన కాంగ్రెస్ చాలా కష్టపడింది. వారిని తప్పకుండా ప్రభుత్వం గుర్తుంచుకుంటుందన్నారు. పదవుల పంపకాల్లో యువజన కాంగ్రెస్ లో కష్టపడిన వారికే ప్రాధాన్యత ఉంటుందనేది వాస్తవమన్నారు. ఎందుకంటే నిజానికి ఈ విభాగం నుంచి అనేక మంది నాయకులు అంచెలంచెలుగా ఎదిగి పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు. ఉదాహరణకు అంబికా సోని, ప్రియా రంజను దాస్ మున్షి, ఎన్డీ తివారీ, గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ లాంటి నేతలున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే కాంగ్రెస్ లో యువజన విభాగంకు ఈసారి తీవ్ర స్థాయిలో పోటీ జరిగే అవకాశం ఉంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.